అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి మే మాసంలో 27వ తేదీన అనగా బుధవారం నాడు వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ యొక్క 27వ తేదీన బుధవారం రోజున మీ జీవితంలో ఒక వినూతమైనటువంటి కొత్త రోజుగా మీకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఒక పరీక్షా కాలం కూడా మీకు ఎదురుపడబోతుంది. మీరు చేయనటువంటి అసలు మీకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక విషయంలో మీరు సంబంధం లేనటువంటి విషయానికి ఈ రోజున కొన్ని నిందలైతే ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే సమాజం ముందు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి కొంచెం కష్టతరమైనటువంటి సమయం ఈ రోజనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక అపనింద అనేది మీ మీద ఏ వ్యక్తులు వేయబోతున్నారు, అసలు రేపటి రోజున మధ్యాహ్నం లోపు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఈ గండం నుండి మీరు ఎలా బయటపడాలి, ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతారాధన ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది ఈ రోజు అని చెప్పుకోవచ్చు. సహజంగా న్యాయానికి, ధర్మానికి కట్టుబడి మీరు ఉంటారు. మీరు అబద్ధం చెప్పడానికి ఏమాత్రం కూడా అస్సలు ఇష్టపడరు. ఎవరిని మోసం చేయాలని అస్సలు కలలో కూడా అనుకోరు. కానీ మీరేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎంత నీతి నిజాయితీతో మీ మనస్తత్వాన్ని ఉంచుకుంటున్నప్పటికీ కూడా మీ మంచితనాన్ని కొంతమంది వ్యక్తులు చాలా అంటే చాలా చీప్గా చూస్తూ ఉన్నారు. మీరు అందరినీ నమ్ముతారని చెప్పేటటువంటి ఒక నమ్మకం అనేది మిమ్మల్ని ఈ రోజున సమాజంలో ఒక దోషిగా నిలబెట్టేటటువంటి ప్రమాదానికి దారితీసింది. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా గమనిస్తే మీ యొక్క అంటే మీరు పనిచేసేటటువంటి ఒక ఆఫీస్లో కావచ్చు, లేదంటే ఏదైనా మీకంటే మీ యొక్క పై అధికారుల పట్ల మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూసేటటువంటి భావం కావచ్చు, మీ కుటుంబంలో కానీ కొన్ని మీరు చేయనటువంటి తప్పులను మీపై మోపడం, కుటుంబంలో తగినటువంటి విలువను, గౌరవాన్ని మీకు ఇవ్వకపోవడం, ఆ తప్పులకు మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మిమ్మల్ని దోషిగా చూపించడం, ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క అంటే ఈ జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాల్లో ఏంటంటే కొంతమంది వ్యక్తులు మధ్యవర్తిగా చాలా రకాలుగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే మీ మౌనం అనేది మీకు పెద్ద శాపంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇకనైనా మీరు మౌనాన్ని విడిచిపెట్టాలి. కొందరు అంటే మీ మౌనాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం కూడా చేయనటువంటి నిందలను మీపై నెట్టివేయాలని చెప్పి స్కెచ్ వేసేటటువంటి ప్రమాదాలు అయితే జరిగాయి. అయితే అది ఊహించని విధంగా ఈరోజు మీకు ఎదురు కావచ్చండి. ఇప్పటి వరకు కూడా మీరు అందరినీ నమ్మారు, మనవారని చెప్పి అనుకున్నారు. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో బలంగా ఖండించారు కూడా. కానీ కొన్ని విషయాల్లో మనవారే అని చెప్పి అనుకొని వారు ఎన్ని తప్పులు చేస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా మీకు తెలియనటువంటి విధంగా ఏదో ఒక విధంగా వారికి మాట సహాయం లాంటిది లేదా ఏదైనా డబ్బు సహాయం కూడా చేస్తూ వస్తున్నారు. కొన్ని సమస్యల నుండి వాళ్ళను తప్పించారు కూడాను. అయితే ఒక చేదు నిజం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బుధవారం రోజున మధ్యాహ్నం లోపు ఏం జరుగుతుందనేది, అసలు ఏ నింద అనేది మీ మీదకు పడుతుందనేది చూస్తే కనుక సరిగ్గా ఒక మీటింగ్ లాంటిది జరుగుతుందంటే ఒక ఆర్థిక నష్టానికి లేదా ఒక వ్యక్తిగత రహస్యం అనేది బయటపడడానికి మీరే కారణం అని చెప్పి మిమ్మల్ని వేలెత్తి చూపించడం, సమాజంలో మిమ్మల్ని తక్కువగా చూపించడం అంట. ఒక చేయనటువంటి తప్పుకు శిక్ష అనేది ఈ రోజున మీరు దానికి అనుభవించక తప్పదనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు అననటువంటి ఒక మాట కూడా కావచ్చు. అంటే మీరే కదా అప్పుడు ఇలా నాతో చెప్పారని చెప్పి నమ్మకంగా ఒక వ్యక్తి అబద్ధం చెప్పేటటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ఈ రోజున ఒక అనుకోనటువంటి సందర్భంలో ఊహించని విధంగా ఈరోజు మధ్యాహ్నం లోపు ఎదురు కావచ్చు. నిజానికి ఇది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ నిజ జీవితంలో కుటుంబ పరంగా కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ మీ మంచితనంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా కొన్ని పరిస్థితుల్లో అవసరం లేకపోయినా కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా రకాలుగా అంటే ఉపయోగంగా ఉండకపోయినా కూడా మీకు అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక పెద్ద సమస్యగా మారేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అంటే మీరు చేయనటువంటి తప్పుకు ఎక్కడా కూడా తల వంచరు. ఈ సిద్ధాంతం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఊహించని విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా కానీ మానసికంగా దెబ్బ కొట్టాలి, మీరు చేసే పనుల్లో ఏదైనా అడ్డంకులను సృష్టించాలి, ఏదో ఒక రకంగా నష్టాలను కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ప్రధానంగా ఒక పరిస్థితిని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. మరి దానికి కొంతమంది వ్యక్తులు కూడా దానికి సపోర్టుగా నిలబడడం కూడా జరగబోతుంది. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయడం లాంటిది కూడా బలంగా జరుగుతుంది. వివరంగా చెప్పాలి అంటే కనుక ఈ రోజున ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు మీ పై అధికారుల నుండి ఏదైనా కానీ కొంచెం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే విధంగా ఏదైనా మిమ్మల్ని బలంగా బాధ పెట్టడానికి కావాలని పన్నాగం పన్నే విధంగా ఉంటుందన్నమాట. అలాగే
ఈ సమయంలో మీ నోటి నుండి వచ్చేటటువంటి మాటలైతే చాలా సాధారణంగా ఉండేలా చూసుకోండి. అతిగా కోప్పడకండి, దేనికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. అలాగే మీకు చేయనటువంటి తప్పు అపనింద పడడం వల్ల మీకు తెలియకుండానే కంటి నిండి నీళ్ళు వస్తాయి. మీరు నిజాయితీ పరులు అని చెప్పి మీకు తెలుసు, అలాగే భగవంతుడికి తెలుసు. కానీ లోకం మిమ్మల్ని వేరే దృష్టితో మిమ్మల్ని అనవసరమైనటువంటి గందరగోళానికి గురి చేసే విధంగా మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తుందండి. కానీ మీరు బాధపడనవసరం అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడి యొక్క సపోర్ట్ అనేది మీకు ఫుల్గా ఉంది. అయితే ఒక కపట స్నేహితులు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక అసూయ పరులు కావచ్చు, వారి తప్పును కప్పిపుచ్చడానికి వీరేంటంటే చేయనటువంటి తప్పును మిమ్మల్ని బలి తీసుకునే విధంగా చేయాలని చెప్పి వినూతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలోపు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా దేనికి కూడా రియాక్ట్ కాకండి, ఎందుకంటే ఎక్కువగా కోపపడడం వల్ల కూడా మీరు చేయనటువంటి ఆ తప్పును మీరు చేశారనేటటువంటి విధంగా వారు మిమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అకారణంగా నిందలు కలగడం కొంచెం సహజమే. కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధగా ఉండండి. మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడని చెప్పి ఒక మాట మనసులో అనుకుంటే సరిపోతుంది. ఈ విపత్తు నుండి నన్ను కాపాడండి అని చెప్పి భగవంతుడిని వేడుకోండి. ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి పూజ గదిలో దీపం పెట్టుకొని చక్కగా ఈ రోజున గణపతి ఆరాధన చేసుకోండి. ఈ రోజున గణపతికి దూర్వాంకురాలతో స్వామికి ఈ రోజున పూజ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికతో పాటుగా ఈ రోజున బయటకు వెళ్ళి సంతోషంగా సాయంత్రానికి ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి అపనిందలు కానీ, ఎటువంటి మాకు విఘ్నాలు కానీ కలిగించకుండా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడమని చెప్పి ఒక మాట గణపతికి చెప్పుకొని ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. అలాగే స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోండి. అలాగే బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి. ఇవి మీకు అన్ని రకాల సమస్యల నుండి కూడా చక్కగా కాపాడడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున కొన్ని లాభ నష్టాలు కూడా ఉండబోతున్నాయి. అవేంటనేది చూసుకుంటే ప్రధానంగా ముఖ్యంగా మీ జీవితంలో ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉందండి. అంటే మీకు డబ్బు సమస్య కావచ్చు, లేదంటే ఏదైనా అప్పుల బాధ కావచ్చు, ఇటువంటి నుండి రిలీఫ్ అవబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఈరోజు గమనిస్తే మీ యొక్క ఆత్మీయుల నుండి మీకు ఒక మంచి అంటే సమాచారం కానీ, లేదంటే ఒక అవకాశం లేదా ఏదైనా ఒక సహాయం అనేది మీరు పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే లాభాలు కూడా ఈరోజు మీరు చేసేటటువంటి పనిలో మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏంటనేది కొంచెం గమనించుకోండి. అందరూ కూడా మంచివారని చెప్పేసి వాళ్ళను దగ్గర చేరదీసుకొని వాళ్ళతో అనవసరమైనటువంటి సంభాషణ, అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని రహస్యాలను వారితో పంచుకోవడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా స్పష్టంగా ఉండండి. నిజాయితీ పరులు కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి మీరు చేసినటువంటి మంచి పనులు, అలాగే మీరు చేసినటువంటి ఎన్నో ఆదర్శమైనటువంటి పనులను భగవంతుడు గమనించాడు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా తగ్గకండి, దృఢంగా ఉండండి. మనసును దృఢంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు ఒక పాఠం కూడా కాలం అనేది నేర్పించిందని చెప్పి నవ్వుతూ స్వీకరించండి. ఎందుకంటే ఎటువంటి వ్యక్తులు ఎవరిని మనం చేరదీశాం, ఏ వ్యక్తులు ఎలాంటి వారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారని చెప్పి మీరు ఒక స్పష్టతకు వస్తారనమాట. కాబట్టి ఇది కూడా మీకు కాలం నేర్పినటువంటి పాఠంగా స్వాగతించండి మీ జీవితంలోకి. ఇక అలాగే ఈ రోజున అపనిందల నుండి మీరు విముక్తులు కావాలంటే ఖచ్చితంగా ఈ రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. స్వామివారికి ఈ రోజున తప్పకుండా అంటే ఏదైనా అప్పాల మాల కానీ, లేదంటే స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకుల మాలను స్వామికి సమర్పించడం, అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా శత్రువుల యొక్క కుతంత్రాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి. అలాగే మీరు ఓర్పు ఎంత వహిస్తే మీ మీద పడినటువంటి నింద కూడా అంత త్వరగా తొలగిపోతుంది. ఆవేశంతో పెద్దగా అరవకండి, మీ సమయం తప్పకుండా వస్తుంది. భగవంతుడు ఆ సమయాన్ని మీకు కల్పిస్తాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి సమయం అతి దగ్గరలో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. మీ ఆవేశం మిమ్మల్ని మరింత దోషిగా చూపించవచ్చు. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ధరించవలసినటువంటి రంగు అంటే బట్టల రంగు వచ్చేసి కాషాయం, అలాగే ఆకుపచ్చ, ఈ 2 రంగులు కూడా మీకు శుభసూచకంగా ఉన్నాయి. అలాగే ఈ రోజున మీరు తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీరు ధైర్యంగా ఏ సమస్యలైనా కానీ ఎదుర్కొనేటటువంటి మంచి శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని చెప్పి భగవంతుడైనటువంటి హనుమంతుల వారిని వేడుకోండి. సత్యం ఎప్పుడూ కూడా నిలకడగానే ఉంటుంది. అయితే అది ఆలస్యంగా ఉన్నా కానీ వెలుగులోకి అయితే తప్పకుండా వస్తుంది. కాబట్టి భగవంతుడిపై భారం ఉంచి ఈ రోజున మీరు మీ పనుల్లో చక్కగా ముందుకు సాగవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు పెద్దగా ఫేస్
చేసేటటువంటి అవకాశాలు లేవండి. ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తిరిగి దృఢంగా ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం సమయానికి మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా మారడం అనేది ఖాయం. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రోజున మీపై ఎటువంటి అపనింద ఏర్పడబోతుంది, ఆ యొక్క అపనింద నుండి మీరు ఎలా బయటపడాలి, ఏ భగవంతుని ఈ రోజున ఆరాధించాలి, అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.